Hi viewers, welcome to my channel. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ వారు వివిధ విభాగాల్లో అర్హులైనటువంటి అభ్యర్థుల నుండి దరఖాస్తు కోరుతున్నారు. దీంట్లో మొత్తం 18 ఖాళీలు ఉన్నాయి. దీంట్లో వచ్చేసి డిజిగ్నేషన్ మిషన్ మేనేజర్ ఒకటి అండ్ పొజిషన్ వచ్చేసి ఒకటే ఉంది. అండ్ క్వాలిఫికేషన్ బీటెక్ ఎంటెక్ లేదా ఎంసీఏ అడుగుతున్నారు. అండ్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్స్పీరియన్స్ కాంపిటెన్సీస్ అదేవిధంగా రిపోర్టింగ్ అదర్ వర్క్ అండ్ సర్వీస్ ఎక్స్పర్ట్ ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవి. అండ్ ఏజ్ లిమిటేషన్ వచ్చేసి నాట్ మోర్ దాన్ 45 years. అండ్ పీరియడ్ ఓన్లీ 1 year ఉంటుంది. అండ్ మీరు ఇచ్చే పర్ఫార్మెన్స్ని బట్టి ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. అండ్ దీనికి వచ్చేసి 80,000 పర్ మంత్ రెమ్యునరేషన్ ఉంటుంది. అండ్ టీఏడిఏ నామ్స్ ఆఫ్ ఎన్ఐ ఆర్డీ అండ్ పిఆర్ ప్రకారం చెల్లిస్తారు. దీనికి ఆగస్టు 16, 2021 ఆఖరి తేదీ. అదేవిధంగా డిజిగ్నేషన్ వచ్చి మిషన్ మేనేజర్ ఫార్మ్ లైవ్లీహుడ్ ఇది కూడా ఒకటే ఉంది. అండ్ దీనికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి లేదా ఈక్వలెంట్ ఇన్ సైన్స్ కానీ అగ్రికల్చర్ కానీ మేనేజ్మెంట్ కానీ వెటనరీ సైన్స్ కానీ డైరీయింగ్ కానీ రూరల్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ కానీ ఇలా ఉంది. అండ్ దీంట్లో ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్స్పీరియన్స్ కీ రెస్పాన్సిబిలిటీస్ అదేవిధంగా కాంపిటెన్సీస్ రిపోర్టింగ్. ఏజ్ లిమిట్ వచ్చేసి 55 years మించి ఉండకూడదు. అండ్ ఇక్కడది కూడా అంతే 1 సంవత్సరమే. అండ్ 1 సంవత్సరం ఇచ్చారు. అండ్ రెమ్యునరేషన్ కూడా 80,000 రూపీస్ ఉంటుంది. సో ఇంకోటి వచ్చి మిషన్ మేనేజర్ నాన్ ఫార్మ్ లైవ్లీహుడ్స్. దీనికి క్వాలిఫికేషన్ క్యాండిడేట్స్ విత్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఆర్ ఫుల్ టైమ్ 2 years డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ ఫ్రమ్ ఏ రిపీటెడ్ ఇన్స్టిట్యూషన్ ఉండాలి. సో వాళ్ళకి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ కీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా ఇక్కడ వివరంగా ఇచ్చారు. వాళ్ళ కాంపిటెన్సీస్ ఏంటి రిపోర్టింగ్ ఏంటి. అండ్ ఏజ్ లిమిటేషన్ వచ్చేసి 50 years నాట్ మోర్ దాన్ 55 years ఉండాలి. అండ్ దీనికి కూడా 80,000 రెమ్యునరేషన్ పే చేస్తారు. టీఏడిఏలు కూడా ఉంటాయి. అండ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్స్ ఇది కూడా మిషన్ మేనేజ్ దీంట్లో కూడా ఒకటి ఉంది ఒక పోస్ట్. దీనికి కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ ఈక్వలెన్స్ ఆఫ్ సైన్స్ ఇంజనీరింగ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ అగ్రికల్చర్ వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ దీనికి కూడా శాలరీ వచ్చేసి 80,000 దాకా ఉంటుంది. అండ్ దీనికి వచ్చేసి ఏజ్ లిమిట్ నాట్ మోర్ దాన్ 65 years. అండ్ మినిస్ట్రీ మిషన్ మేనేజర్ సోషల్ ఇంక్లూజన్ సోషల్ డెవలప్మెంట్ ఇది కూడా ఒకటే ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ అప్లికేషన్లో ఉన్నాయి మనకి. అండ్ దీనికి కూడా 80,000 అండ్ నాట్ మోర్ దాన్ 55 years ఉండాలి. అండ్ ఇంకోటి మిషన్ ఎగ్జిక్యూటివ్ FNHW NRLMRC ఇది కూడా ఒక పోస్టే ఉంది. దీనికి సంబంధించిన వివరాలు కూడా ఈ విధంగా ఉన్నాయి. దీనికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి లేదా ఈక్వలెంట్ ఇన్ సైన్స్ న్యూట్రిషన్ హోమ్ సైన్స్ అగ్రికల్చర్ వెటనరీ సైన్స్ డైరింగ్ సోషల్ సైన్సెస్ సోషియాలజీ సోషల్ వర్క్ రూరల్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ స్టడీస్ రిలేటెడ్ ఫీల్డ్స్లో ఉండాలి. దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. అండ్ ఏజ్ లిమిటేషన్ వచ్చేసి నాట్ మోర్ దాన్ 50 years. అండ్ వీళ్ళకి 60,000 పర్ మంత్ పే చేస్తారు. అండ్ దీనికి వచ్చేసి లాస్ట్ డేట్ ఫర్ అప్లయింగ్ వచ్చేసి ఆగస్టు 16, 2021. అండ్ మిషన్ ఎగ్జిక్యూటివ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ దీంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి. అండ్ ఈక్వలెంట్ సైన్స్ ఇంజనీరింగ్ ఎకనామిక్స్ సోషల్ సైన్సెస్ సోషియాలజీ రూరల్ డెవలప్మెంట్ బ్యాంకింగ్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్స్లో ఉండాలి. దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. అండ్ ఏజ్ లిమిటేషన్ వచ్చి నాట్ మోర్ దాన్ 50 years. దీనికి కూడా ఆగస్టు 16, 2021 లాస్ట్ డేట్గా ప్రకటించారు. దీనికి శాలరీ కూడా 60,000 ఉంటుంది. అండ్ మిషన్ ఎగ్జిక్యూటివ్ ఫార్మ్ లైవ్లీహుడ్స్ ఇది ఒక పోస్ట్ ఉంది. దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇక్కడ ఈ లింక్లో ఉన్నాయి డీటెయిల్డ్గా ఇచ్చారు. అండ్ తర్వాత మిషన్ ఎగ్జిక్యూటివ్ IBCB ఇది కూడా ఒకటి. ఇది పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండాలి. అండ్ దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. అండ్ మిషన్ ఎగ్జిక్యూటివ్ నాన్ ఫామ్ దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా చాలా క్లియర్గా ఇచ్చారు ఎక్కడ. అండ్ ఇది కూడా అకౌంట్స్ కమ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ దీనికి MCOM కానీ MBA కానీ CA కానీ ఉండాలి. అండ్ దీనికి సంబంధించిన వివరాలను కూడా ఇచ్చారు. దీనికి కూడా శాలరీ 60,000గా ఉంది.
అండ్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ ఆఫీస్ అసిస్టెంట్ ఇది కూడా ఒకటే ఉంది. దీనికి కూడా ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఎనీ డిసిప్లిన్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అండ్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ అకౌంట్ ఇది కూడా ఒకటి ఉంది. ఇది గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ షుడ్ ప్రాసెస్ సర్టిఫికేట్ పీజీటీసీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అండ్ దీనికి 20,000 జీతంగా ప్రకటించారు. అండ్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ మిషన్ మేనేజర్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇది కూడా ఒకటి ఉంది. దీనికి కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ సమ్ క్వాలిఫికేషన్గా చెప్పి అడిగారు. అండ్ దీనికి నాట్ మోర్ దెన్ 65 years ఉండాలి. సో దీనికి 80,000 రూపీస్ దాకా శాలరీ పే చేస్తారు. అండ్ మిషన్ మేనేజర్ ఇది కూడా ఒక పోస్ట్ ఉంది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ వివరంగా ఉంది. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ జూనియర్ మిషన్ ఎగ్జిక్యూటివ్స్ ఇది కూడా ఒకటి ఉంది. దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా ఈ నోటిఫికేషన్ పూర్తిగా చదవండి ఒకసారి. అండ్ ఇంకొకటి అకౌంట్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇది కూడా ఒకటి ఉంది. దీనికి సంబంధించిన వివరాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఆఫీస్ అసిస్టెంట్స్ అదేవిధంగా ప్రాజెక్ట్ అసిస్టెంట్ అకౌంట్ అండ్ మిషన్ మేనేజర్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అండ్ సో టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ మిషన్ మేనేజర్. సో వీటికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ వెబ్సైట్ లింక్లో ఇచ్చారు. మిషన్ ఎగ్జిక్యూటివ్ ఫుడ్ న్యూట్రిషన్ హెల్త్ అండ్ వాష్ అండ్ జెండర్ దీనికి సంబంధించిన ఒక పోస్ట్ అయితే ఇచ్చారు. అండ్ దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా దీంట్లో ఉన్నాయి. అండ్ మిషన్ ఎగ్జిక్యూటివ్ ఐబిఎన్ సిబి మిషన్ ఎగ్జిక్యూటివ్ ఫుడ్ న్యూట్రిషన్ హెల్త్ అండ్ వాష్ జెండర్ అదొక కేటగిరీ ఇచ్చారు. సో దీన్ని బట్టి చూస్తే ఈ నోటిఫికేషన్ బట్టి అన్ని రకాల డిగ్రీస్ వారికి పీజీ చేసిన వాళ్ళకి డిగ్రీ చేసిన వాళ్ళకి అదే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ వారికి అన్ని రకాల పోస్టులు అనేవి ఈ నోటిఫికేషన్లో కనపడుతున్నాయి. సో ఎవరైతే ఆసక్తి గల వారు తమ డిగ్రీకి అనుగుణంగా ఆ వేకెన్సీకి అప్లై చేసుకోండి. సో దీంట్లో మనం గమనించాల్సిందంటే 1 year ఉంటుంది మీకు. ఇక్కడ మీ యొక్క పెర్ఫార్మెన్స్ని బట్టి ఇది ఇంకా పెంచడం జరుగుతుంది. August 16, 2021 కల్లా మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు ఒక వెబ్సైట్ లింక్ ఉంది. ఆ వెబ్సైట్ లింకు మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. సో మీరు ఏ పోస్ట్కి అయితే ఎలిజిబిలిటీ దాన్ని ఆధారంగా చేసుకొని అప్లై చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.